హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శరణ్య. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో, ప్రెజెంట్ అయితే మేమిప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. అంటే మేము తమ్ముడు వాళ్ళతో కలిసి కొండపైకెళ్ళాలని చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. దానికోసం అని చెప్పేసి మేము ముందు రోజే అయితే వచ్చి, ఆ రోజంతా కాస్త రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దర్శనానికి టోకెన్స్ అయితే తీసుకొనొచ్చామనమాట. మాకు దర్శనం వచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగు తెల్లవారుజాముకైతే వచ్చిందనమాట. అంటే 3:30కి ఆ టైంకొచ్చిందనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగు. సో, మేమేమనుకున్నామంటే, ఇవాళ ఆఫ్టర్‌నూనే మనము కొండపైకి అంతా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని కొండపైకి నడుచుకొని ఎళ్దాము అని చెప్పేసి అనుకున్నామనమాట. అందుకని చెప్పి మార్నింగ్ అంతా ఇంకా బ్రేక్‌ఫాస్టు, ఆఫ్టర్‌నూన్ లంచ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అందరికీ ఈజీగా ఉండేలాగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఎవరి లగేజ్ వాళ్ళు అలా అన్నట్టుగా ప్యాక్ చేసుకొని కొండపైకి నడిచి వెళ్ళాలనైతే ప్లాన్ చేసుకున్నామండి. సో, ఇక్కడైతే మా లగేజ్ ప్యాకింగ్ అయితే జరుగుతుందనమాట. అంటే దారి పొడవుకి కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా! పిల్లలు తాగడం కోసం వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడాను ప్యాక్ చేసుకొని ఎవరెవరికి ఎంతెంత అంటే పిల్లలు కాబట్టి వెయిట్ ఎంతెంత ఉండాలన్నట్టుగా ప్యాక్ చేసి పెట్టేసుకున్నామనమాట. సో, ఇప్పుడు మేము ఎటువైపు నుంచి కొండ అంటే ఎక్కాలి అనేదైతే డిస్కస్ చేసుకుంటున్నామండి. అంటే శ్రీవారి మెట్ల దగ్గర నుంచి అయితే మెట్లు కొంచెమే ఉంటాయి. కాబట్టి 1 ½ అవర్, 2 అవర్స్‌లో అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్పి తమ్ముడు చెప్పాడు. అలాగే అలిపిరి దగ్గర నుంచి వెళ్ళాలంటే మాత్రం 3500 స్టెప్స్ అయితే ఉంటాయంట. సో, దానికైతే చాలా టైం పడుతుంది అనని చెప్పి దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. సో, మా డిస్కషన్స్ అంతా పూర్తయిన తర్వాత ఫైనల్‌గా మేమైతే ఏమనుకున్నామంటే, శ్రీవారి మెట్ల దగ్గర నుంచయితే పిల్లలతో పాటు ఎళ్తున్నాం కాబట్టి, ఈ 2 అవర్స్‌లో కంప్లీట్ అయిపోతది అని చెప్పేసి మేము ఫైనల్ డెసిషన్ అయితే తీసుకున్నాము. సో, నేనైతే నా మ్యారేజ్‌కి ముందు ఒక్కసారి కొండపైకి నడుచుకొని ఎళ్ళానండి. ఆ తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదు. సో, ఇప్పుడైతే పిల్లలతో పాటు అందరం కలిసి వెళ్దామని చెప్పైతే అనుకుంటున్నామనమాట. మా పిల్లలైతే చాలా ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తున్నారనమాట. అంటే థ్రిల్లింగ్‌గా ఉంటది గదమ్మా! అందరం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము. చాలా బావుంటదని చెప్పేసి వాళ్ళు ముందే అసలు చాలా ఊహలు ఊహించుకునేస్తూ ఉన్నారనమాట. మా పిల్లలైతే చాలా సెన్సిటివ్ అండి. నాకైతే ఇంకా మా తమ్ముడు పిల్లలున్నారు కాబట్టి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు గానీ, వాళ్ళ మీదైతే నాకస్సలు హోప్స్ లేవనమాట. ఎందుకంటే చాలా తొందరగా అలసిపోతారు వాళ్ళు. సో, ఇంకా వాళ్ళు గూడా ఉన్నారు గాబట్టి వెళ్ళిపోవచ్చు అని జెప్పి ఒక ధైర్యం అయితే ఉందనమాట. సో, ఇంకా ఫైనల్‌గా శ్రీవారి మెట్లకి మా ఇంటి దగ్గర నుంచయితే కొంచెం దూరమే అనమాట. కాబట్టి ఇంకా కార్‌లో వెళ్ళి కార్ పార్క్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అవుతామో అదంతా తెలీదు. రిస్క్ ఎందుకని జెప్పేసి ఆటో అయితే బుక్ చేసుకొని, ఆటోలో అయితే శ్రీవారి మెట్ల దగ్గరకైతే వెళ్ళిపోతున్నామండి. సో, మేమింక కొండపైకి స్టార్ట్ అయ్యేటప్పటికి టైమొచ్చేసి 2:30 3 ఆ టైం అయిపోయి ఉంటదండి. 3:30 గూడా అయిపోయి ఉంటది. సో, ఇంక అక్కడికెళ్ళిన తర్వాత 2 తర్వాత 12 ఇయర్స్ లోపు పిల్లల్ని అలో చేయమని చెప్పారు. చాలా డిసప్పాయింట్ అయ్యి వెనక్కొచ్చేసాము. సో, ఫైనల్‌గా అయితే నడక మార్గంలో వెళ్ళాలన్న ఆశ అయితే తీరలేదండి. ఎందుకంటే 2 తర్వాత పిల్లలు అంటే 12 ఇయర్స్ బిలో పిల్లలనైతే అలో చేయట్లేదు. సో, ఆ విషయం తెలియక ఆఫ్టర్‌నూన్ అయితే లగేజ్ ప్యాక్ చేసుకొని ఎళ్ళాం గానీ అది అవ్వలేదనమాట. సో, ఇంకా ఈసారికైతే నడిచి వెళ్ళలేమని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే వెళ్తున్నాము. కార్‌లో వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయామనమాట. అందరం రెడీ అయిపోయాము. సో, ఇంకా బయలుదేరడమే అనమాట. సో, కొండపైకి వెళ్ళి నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే ఇంటికొచ్చేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయామండి. అనుకున్నట్టు వెళ్ళలేకపోయామని జెప్పి చాలా బాధపడ్డాము. ఇంక చేసేదేం లేక ఎలాగైనా సరే దర్శనం అయితే ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి ఇంటి దగ్గర 8:30, 8 ఆ టైంలో అయితే స్టార్ట్ అయ్యామండి నైట్. సో, ఇంకా కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు తమ్ముడు పిల్లలు, తమ్ముడు ఇంకా తలనీలాలివ్వాలనమాట. ఇంకా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మనం క్యూ లైన్‌లోకి వెళ్ళేటప్పటికే 11:30 12:30 అట్లా అయిపోతది అని చెప్పేసి మేమంతా కాలిక్యులేట్ చేసుకొని 8:30 ఆ టైంలో ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామనమాట. సో, ఇంక ఇక్కడికి ఎంట్రన్స్‌కొచ్చి అయితే ఆగామండి. సో ఇప్పుడైతే లగేజ్ అయితే చెక్ చేస్తున్నాము. ఇక్కడ మావిడ ఇబ్బంది పడతా ఉంది చూడండి. ఆవిడ పాపం
వాడికి ఫోన్ చేసి నా బాధ ఇట్లా చెప్పి సార్తో ఫోన్ చేసి పెట్టే అన్నీ పెట్టేసి లగేజ్కి వచ్చేసాము. సో, ఇంకా ఫైనల్‌గా చెకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కార్ ఎక్కేస్తున్నామండి. ఇంటి దగ్గర నుంచి కాసేపటికే ఈ చెకింగ్ ప్రాసెస్ అంటే మనం సెట్ చేసుకున్న ఈ లగేజ్ అంతా తీసి కంపల్సరీగా అక్కడ చెక్ చేయించుకోవాలి తప్పదు కాబట్టి, ఇంకా అంతా తీసి చెకింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని కొండపైకైతే ఎక్కేస్తున్నామండి. అసలు ఇవాళ వెళ్తామో లేదో క్యాన్సిల్ చేసేసుకుంటామేమో అనుకునేసాము. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ చాలా ఎండగా ఉండింది. ఆ ఎండ టైంలో అక్కడికి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళి ఆటోలో మా వల్ల అయితే అస్సలు అవ్వలేదనమాట. సో, ఇంకా అలసిపోయాం. ఇంకేం పోతామేమో అని అనుకున్నాము. కానీ ఎలాగోలాగా ఈవినింగ్ కల్లా మళ్ళీ సెట్ అయిపోయేసి, ఎట్లైనా సరే స్వామివారిని దర్శించుకోవాలని చెప్పేసి అయితే బయలుదేరేసామనమాట. కొండపైకైతే స్టార్ట్ అయిపోయాము. ఏమోనండి ఈ కొండపైకి ఎంటర్ అవ్వగానే మనకు ఒక తెలియని పాజిటివ్‌నెస్ అయితే వస్తదనమాట. చాలా బావుంటది. ఆ ఫీలింగ్ మనం ఎక్స్‌ప్రెస్ చేయలేం గానీ, అనుభవిస్తేనే అది అర్థమవుతది. సో, చాలా మంచిగా ఉంటదనమాట ఆ ఫీల్ అయితే. సో, అలా ఇంకా మాటల్లోనే కొండపైకి కూడా వచ్చేసామండి. అంటే మామూలుగా చాలా రౌండ్స్ తిరగాలి కాబట్టి వామిటింగ్ సెన్సేషన్ చాలా ఎక్కువగా ఉంటది. ఒక్కొక్కసారి అయితే కంట్రోల్ చేసుకోలేక వామిట్స్ కూడా అయిపోతా ఉంటాయి. పిల్లలైతే అసలు మా చిన్నోడైతే అసలు కంట్రోల్ చేసుకోలేడండి. కానీ ఇవాళైతే మాత్రం మా తమ్ముడు చాలా చిన్నగా తీసుకొనొచ్చాడు. సో, దానివల్ల మా చిన్నోడైతే వాడి బార్డర్ దాటలేదనమాట. లేకపోతే చాలా గోల గోల అయిపోతది. వామిటింగ్స్ అంతా ఇంకా ఆపుతూ ఉండాలి. అలా ఏం లేకుండా సేఫ్‌గా అయితే పైకొచ్చేసాము. ఇంకా కార్ పార్క్ చేసుకొని మిగతా ప్రాసెస్ అంతా గూడాను ఇంకా స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడైతే కార్ పార్కింగ్ చేసుకున్నాము, కొండపైకి వచ్చేసాము. సో, ఇంకా కార్ పార్క్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోతున్నామండి. వరాహస్వామి వారిని దర్శించుకోవాలి. అలాగే మా వాళ్ళది తలనీలాల ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇంకా ఆ ప్రోగ్రామ్ గూడా కంప్లీట్ చేయాలి. సో, మా వాడైతే సేఫ్‌గా చాలా జాగ్రత్తగా పిల్లలెక్కడ వామిటింగ్ చేసుకోకుండా తీసుకొచ్చారని జెప్పేసి మా తమ్ముడినైతే నేను చాలా బాగా డ్రైవ్ చేసి తీసుకొచ్చావని జెప్పేసి కాంప్లిమెంట్ అయితే ఇస్తున్నాననమాట. సో, ఇంకా మా పెద్దోడికి కూడా చెప్తా ఉన్నాను. చెప్పిన మాట వినాలని చెప్పేసి. మా పిల్లలు చెప్పాను కదండీ! కొంచెం సెన్సిటివ్ అనమాట. ఎక్కువసేపు ఏ పని కంటిన్యూస్‌గా ఎక్కువసేపు చేసినా సరే బాగా బోర్ ఫీల్ అయిపోయేసి నన్ను చంపుకు తింటారనమాట. సో, ప్లీజ్ రా అక్కడెక్కడ నన్ను సతాయించకండి అని చెప్పి మా పెద్దోడికి కూడా చెప్తా ఉన్నాను. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళి వరాహస్వామినైతే దర్శించుకోవాలండి. ఈ ఏడుకొండల స్వామి మహత్యం ఏమిటో తెలీదు గానీ, ఇక్కడికొచ్చిన తర్వాత మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడికి రావడానికి మనం చేసే ప్రయత్నాలు ఒక్కొక్కసారి ఎంత కష్టంగా ఉంటాయంటే, అంత కష్టంగా ఉంటాయనమాట. ఇంట్లో పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. అసలు చెప్పలేననమాట. అలాంటి డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అబ్బా! ఈసారి ఏం పోతాంలే, నెక్స్ట్ టైమ్ చూద్దాం అలా అనిపిస్తూ ఉంటాయనమాట.
వన్స్ ఒకసారి ఇక్కడికొచ్చిన తర్వాత అవంతా గూడా పక్కన పెట్టేసి చాలా ప్రశాంతంగా అయితే ఉండొచ్చనమాట. సో, లోపల కొండపైకి రాగానే ఆ తెలియని ఫీల్ ఉంటది చూసారా? అదైతే అసలు నిజంగా మాటల్లో చెప్పలేమండి. సో, ఇంక ఇప్పుడైతే వెళ్ళి వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే మనం ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలంటండి. లేకపోతే మన తిరుమల ఈ జర్నీ అనేది కంప్లీట్ అవ్వదంట. ఫుల్‌ఫిల్ అవ్వదంట. సో, మనం ఏదైనా సరే మనం ఒక మొక్కుకున్నా సరే, కోరిక కోరుకున్నా సరే, ఏదైనా సరే ఫస్ట్ కొండపైకి రాగానే వరాహస్వామిని దర్శించుకొని తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్ళాలంట. సో వరాహస్వామికి వెళ్తాను. దగ్గరికి వెళ్తున్నాం. మా పిల్లలు ఇంకా గుండె అయితే అవ్వలేదు. ఇద్దరం అయితే వస్తున్నాము. ఇద్దరం మా ఫ్యామిలీ మొత్తం ముందు పోతుంది. ఒకసారి బ్యాక్ కెమెరా కూడా ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదంతా మా ఫ్యామిలీ. సో, ఇంకా ఇక్కడి నుంచయితే మా వాళ్ళు తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళిపోతున్నారు. ఇంకా మేమొచ్చేంత వరకు మీరు ఒక చోట కూర్చొనుండండని చెప్పి మా వాడు నాకెక్కడుండాలనేది డైరెక్షన్స్ చెప్తున్నాడనమాట. సేఫ్‌గా అక్కడే ఉండండి అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా వాళ్ళేమో తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళిపోయారండి. ఇంకా మేమిక్కడ వరాహస్వామి టెంపుల్ దగ్గర మళ్ళీ ఆగి, ఇక్కడ దర్శనం అంతా చేసుకున్న తర్వాత, అక్కడ కోనేరు ఉంటది గదా! ఆ కోనేరు దగ్గరైతే చాలా సేపు టైం స్పెండ్ చేశాము. ఎలాగో వాళ్ళింక రావడానికి చాలా టైమే పడతది. ఇంకా ఆ టైంలో మనం ఏం చేసేది ఏముంటది అని చెప్పేసి, మాకు మంచిగా అనిపించిన ప్లేస్ దగ్గరంతా ఆగి చాలా సేపు అలాగే చూస్తున్నామనమాట. ఇక్కడ కోనేరు దగ్గరైతే ఆగామండి. అక్కడైతే చాలా చల్లగా అసలు ఎంత బావుందంటే అంత బావుందనమాట. ఈ తలనీలా ఇవ్వాలని మేమైతే మొక్కుకోలేదండి. అందుకే మా పిల్లలకి లాస్ట్ వీకే మేము హెయిర్ కట్ కూడా చేయించేసామనమాట. సో, అందుకని చెప్పి మేము తలనీలాలైతే ఇవ్వలేదు. నార్మల్‌గా దర్శనం చేసుకొని వచ్చేద్దామని అనుకున్నాము. కాబట్టి పిల్లలకైతే మేము గుండు చేయించలేదనమాట. అలాగే మీతో ఇంకొక విషయం కూడా షేర్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి. చాలా వీడియోస్‌లో కూడా చెప్పే ఉంటాను. అదేంటంటే మేము ఎక్కడికి వెళ్ళాలన్నా బయటికి కానివ్వండి, వేరే ప్లేసెస్‌కి కానివ్వండి, ఏదైనా సరే మా ఫ్యామిలీ ఏదైనా సరే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మాతో పాటు మా తమ్ముడు ఉంటాడండి. బయటికెళ్ళాలన్నా సరే వాడితో పాటు వెళ్తే మాకు చాలా ధైర్యంగా ఉంటుందనమాట. సో, నాకే కాదు మా వారికి గూడా అంతే. ఎక్కడికైనా వెళ్ళాలంటే మాతో పాటు కంపల్సరీగా మా వాడు ఉండాల్సిందే. అలా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటామనమాట. వాడికి కుదరకపోతే చాలా ప్రోగ్రామ్స్ అట్లాగే క్యాన్సిల్ చేసుకున్నవి ఉన్నాయి. పోస్ట్‌పోన్ చేసుకున్నవి గూడా ఉన్నాయి. అలా అని మేము గొడవ పడము, ఎప్పుడూ కలిసే ఉంటామని కాదండి. మేము కూడా బాగా గొడవ పడతాము. వాడు నన్ను బాగా తిట్టేస్తాడు. నేను వాడిని బాగా తిట్టుకుంటాం. బాగా తిట్టుకోవడాలన్నీ ఉంటాయన్నమాట. కొన్ని నెలలు మాట్లాడుకోకుండా ఉన్నవి అలాంటివి కూడా ఉంటాయి. కానీ ఆ కేరింగ్ విషయానికొచ్చేటప్పటికి, జాగ్రత్తలు తీసుకునే విషయానికొచ్చేటప్పటికి ఏమైనా సరే తమ్ముడంటే తమ్ముడే కదండీ! అలా చూసుకుంటాడు. సో, ఇంకా తలనీలాలిచ్చే ప్లేస్‌లో ఎంతమందున్నారో మాకైతే తెలీదు కాబట్టి, టైం పడతది కాబట్టి, ఇంకా మేమైతే బాగా ఫుల్లుగా టెంపుల్ దగ్గర మొత్తం అంతా చుట్టేసాము. సో, ఇంకా మొత్తం తిరిగిన తర్వాత ఎక్కడైనా గుడికి ఎదురుగా ఎక్కడైనా కాసేపు అలాగా రిలాక్స్ అవుదాం అని చెప్పేసి అనుకున్నామనమాట. కొండెక్కి రావడం ఏమో కానీ, మా చిన్నోడైతే మామూలుగా కారులో వచ్చిన దానికి కూడా వాడు అస్సలు ఉండలేకపోయాడండి. ఎంతసేపు నించోవాలి అని చెప్పి నన్ను బాగా సతాయించేశాడు. సరే ఇంకా ఎక్కడో ఒక చోట వాడిని కాసేపు అలా పడుకోబెడితే గానీ నాకు ప్రశాంతత ఉండదని చెప్పేసి నేనైతే ఇంకా బాగా చిరాకు పడిపోయాననమాట. ఎందుకంటే ఎక్కడ కూడా వాడు ప్రశాంతంగా నన్ను ఉండనివ్వట్లేదు, వాడు ఉండట్లేదు. ఇంకా ఎంతసేపు అని అడగడం స్టార్ట్ చేశాడనమాట.
సో, ఇంక ఫైనల్‌గా చూడండి అలసిపోయి ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు. ఇదంతా కూడా ఆఫ్టర్‌నూన్ ఎఫెక్ట్ మా మీద బాగా పడిందండి. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ మేమింకా అంత ఎండలో అక్కడికి వెళ్ళి వెనక్కి రావడం ఇదంతా కూడా మా మీద బాగానే ఎఫెక్ట్ చూపిచ్చింది. సో, ఇంక మేమనుకున్నాం ఆ టైంలో ఇంక కొండపైకి నడిచెళ్ళుంటే ఇంకా ఎక్కువ సఫర్ అయ్యి ఉండేవాళ్ళమేమో. బహుశా అందుకే దేవుడు పైకి మా పిల్లలకి అలో లేదని చెప్పేసి చెప్పిచ్చేసాడేమో అని చెప్పేసి తర్వాత మేము రియలైజ్ అయ్యామండి. మా చిన్నోడు బాగా అలసిపోయాడు వాడు. వాడి వల్ల కాలేదింకా. సరే అని చెప్పి ఇంకా మా తమ్ముడు వాళ్ళు పిల్లలొచ్చేంత వరకు కాసేపు పడుకుంటాడులే అని చెప్పేసి వాడినైతే అలా పడుకోబెట్టేసాను. ఫైనల్‌గా ఇంకా తలనీలాల ప్రోగ్రామ్ గూడా అయిపోయిన తర్వాత క్యూ లైన్‌లోకైతే వచ్చేసామండి. క్యూ లైన్‌లోనే మేమొక 3 అవర్స్ వరకు క్యూ లైన్‌లోనే ఉండిపోయాము. ఆ తర్వాత మాకు డైరెక్ట్‌గా ఇంకా ఎక్కడ రూమ్స్‌లో వేయకుండా డైరెక్ట్‌గా దర్శనానికైతే వెళ్ళిపోయామనమాట. మేము దర్శనానికెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోయిందండి. ఇంకా చాలా తొందరగానే వెళ్ళిపోయామనిపించింది. ఎందుకంటే మాకంటే ముందు వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు 7 అవర్స్, 8 అవర్స్ అలా పడుతుందని చెప్పారు గానీ, మాకైతే అంత టైం పట్టలేదు. 3 అవర్స్ పట్టింది. ఈ 3 అవర్స్‌లోనే మా చిన్నోడు బాగా అసలు ఎంత సతాయించాలో అంత సతాయించేశాడు. ఫైనల్‌గా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో, దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇంకెక్కడ ఏ ప్లేసెస్‌కి అయితే వెళ్ళలేదండి. డైరెక్ట్ ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామనమాట. ఎందుకంటే అప్పటికే పిల్లలు బాగా నలిగిపోయారు. నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడిపోయారు. సో, ఇంక అందుకని చెప్పి డైరెక్ట్‌గా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఫేసులు మొత్తం చూడండి ఎట్లా పాడైపోయాయో. కానీ దర్శనం అయితే మాత్రం చాలా జరిగిందండి. స్వామివారిని చూసిన తర్వాత క్యూలో నిలబడిన కష్టాలైతేనేమి, దానికి ముందు మేము మా మా చిన్నోడు సతాయించిందైతేనే అంతా మర్చిపోయి చాలా పీస్‌ఫుల్‌గా అయితే స్వామివారిని చూడగానే ఇంకా అన్నీ మర్చిపోయామనమాట. సో, ఎర్లీ మార్నింగ్ కాబట్టి దర్శనం గూడా అసలు చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా అయిపోగానే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్‌లో గూడా మా చిన్నోడు బాగా సతాయించేసాడండి. ఫుల్ వామిట్స్ అనమాట. ఎలాగోలాగా వాడిని కష్టపడి ఇంటికి తీసుకొనొచ్చి ఆ డే మొత్తం వాడికి ఇంక పడుకొనే ఉన్నాము. అందరం పడుకొనే ఉన్నాము. పిల్లలైతే అసలింక లేని గూడా లేలేదు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లేదు, ఆఫ్టర్‌నూన్ లంచ్ లేదు. అంత పడుకున్నారు. సో, అంత నిద్ర లేకుండా అయిపోయిందనమాట. సో, అలా అయితే మా తిరుమల జర్నీ ముగిసిందండి. సో, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.